అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే కిరణ్ రాయల్ గారి మీద ఆరోపణ చేసిన లక్ష్మీరెడ్డి గారు పూర్తిగా వైసీపీకి సరెండర్ అయిపోయింది. వాళ్ళు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ స్క్రిప్ట్ వచ్చి చదవమంటే ఆవిడ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి అదే చదువుతుంది. ఆవిడ నిన్న మాట్లాడుతూ పెన్ డ్రైవర్ ఉంది, కిరణ్ రాయల్ గారు నాకు పెన్ డ్రైవర్ చూపించారు, ఈ పెన్ డ్రైవర్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అన్ని ఉన్నాయి, ఆయన ఏమేమి పనులు చేశారు, ఆయన ఎక్కడెక్కడ తిరిగారు, ఆయనకి సంబంధించిన అన్ని ఈ పెన్ డ్రైవర్లు ఉన్నాయి, ఈ పెన్ డ్రైవర్ నా దగ్గర ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏమి అనడో, నేను ఎవరినైనా తిట్టొచ్చు, నేను ఏమన్నా చేయొచ్చు, ఎందుకంటే పెన్ డ్రైవర్ నా దగ్గర ఉంది కాబట్టి ఆ ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏమి అనడో అని కిరణ్ రాయల్ గారు ఈవిడికి చెప్పాడంట. లక్ష్మి అనే ఈ మహిళకి చెప్పాడంట. ఈవిడ నిన్న ప్రెస్ మీట్ మీదకి వచ్చి కిరణ్ రాయల్ గారు నాకు ఇలా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వీడియోస్ ఆయన అన్ని కూడా ఆ పెన్ డ్రైవర్లో ఉన్నాయి అని చెప్పేసి ఈవిడ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది. అయితే ఇదే మాటలో ఇదే పెన్ డ్రైవర్ గురించి మన శ్రీరెడ్డి, ప్రతివర్త శ్రీరెడ్డి ఆవిడ మాట్లాడింది. ఆవిడ చేత మాట్లాడిచ్చారు గతంలో. ఇదే స్క్రిప్ట్ శ్రీరెడ్డి చేత మాట్లాడిచ్చారు గతంలో. ఇప్పుడు లక్ష్మీరెడ్డితో మాట్లాడిస్తున్నారు. ఇదే శ్రీరెడ్డితో మాట్లాడించేప్పుడు సేమ్ స్క్రిప్ట్ ఆవిడ శ్రీరెడ్డి ఏదైతే మాట్లాడిందో ఈవిడ కూడా అదే మాట్లాడింది. ఒకసారి ఇద్దరు మాట్లాడింది వినిపిస్తాను. తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా లోకేష్ గారికి, మీ అందరికీ నిజంగా చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, ఖచ్చితంగా శ్రీరెడ్డిని అరెస్ట్ చేయండి. ఖచ్చితంగా శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి. అలాగే లక్ష్మి అనే ఈ మహిళను కూడా అదుపులో తీసుకోవాలి. అలాగే కిరణ్ రాయల్ అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకోవాలి. వీళ్ళందరినీ అదుపులో తీసుకొని వీళ్ళని ఎంక్వైరీ చేయాలి, వీళ్ళని ప్రశ్నించాలి. ఎందుకంటే దీన్ని కానీ ఇలా వదిలేస్తే చాలా ప్రమాదకరం. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందు శ్రద్ధ తీసుకోవాలి, ముందు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి. చాలా ఉంది, నేను చెప్తాను. ముందు వీళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి వినండి, తర్వాత మనం మాట్లాడదాం. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగు ఇది కాదు ఇది ఒకటి. నీ మసాజులు, నీ లెజినోవా సెట్టింగ్లు, అలాగే ఫారినర్ అమ్మాయిల సెట్టింగ్లు, పంజాబీ అమ్మాయిల సెట్టింగ్లు, ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా నీతో ఎవరు పక్కన పనిచేసినా కూడా పక్కలోకి వేసుకునే దుర్మార్గమైన గుణం నీకు ఉందని చెప్పేసి తర్వాత అర్థమైంది. అందుకే కదా నేను సాక్షాత్తు ఏబిఎన్ టీవీలో నీ పూనం కౌరుకి సంబంధించి ఒక ఏమంటారు పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది అని నేను అన్నప్పుడు చూసారా, పెన్ డ్రైవర్ ఇదే స్క్రిప్ట్ గతంలో శ్రీరెడ్డి మాట్లాడింది. పెన్ డ్రైవర్ నా దగ్గర ఉంది, పూనం కౌరుతో ఉన్న ఆయన వీడియోస్ కానీ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి అని గతంలో ఇదే స్క్రిప్ట్ శ్రీరెడ్డితో మాట్లాడిచ్చారు. ఇప్పుడు లక్ష్మి అనే రెడ్డితో కూడా మాట్లాడిచ్చారు. సేమ్ నెక్స్ట్ డే ఏం చేసావు నువ్వు? వచ్చావు. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమి అన్నాడు. ఇది పెన్ డ్రైవర్లు ఉన్నాయి నా దగ్గర, అవి ఉన్నాయి అంటే సేమ్ స్క్రిప్ట్. గతంలో మనం అధికారంలో లేం కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా దాన్ని మనం డిఫెండ్ చేస్తూ వచ్చాం. అప్పుడు కూడా మనం డిఫెండ్ చేశాం, దమ్ముంటే ఆధారాలు బయట పెట్టమని అది చెప్పడానికి చేశాం. అప్పుడు మనకు అధికారం లేదు, మనం డిఫెండ్ చేసుకుని మాత్రం సరిపోయింది. ఇప్పుడు మన చేతుల్లో అధికారం ఉన్నా ఇంకా డిఫెండ్ చేయాలనుకుంటే మాకు కూడా చాలా కష్టంగా ఉంది, మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అధికారం ఉండి కూడా ఇంకా మేము డిఫెండ్ చేసుకుంటూ పోంటే మా వల్ల కావటంలే. ఎందుకంటే మమ్మల్ని కూడా అడుగుతున్నారు, అప్పుడంటే అధికారంలో లేరు కదరా, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా,
వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళని అదుపులోకి తీసుకోవచ్చు కదా, వాళ్ళని ప్రశ్నించవచ్చు కదా. అసలు నిజంగా ఉన్నాయా లేదా, కాకపోతే ఇది ఏ డ్రామా, ఎవరు ఆడమన్నారు, మీకు అసలు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, మీతో ఎవరు మాట్లాడిచ్చారు, ఎందుకు ఇలా మాట్లాడారు, అన్ని బయటికి లాగొచ్చు కదా. మీ చేతులు అధికారం ఉంది కదా. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు శ్రీరెడ్డిని, ఎందుకు వీళ్ళని వదిలేశారు అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దానికి మా దగ్గర సమాధానం లేదు. నిజంగా సమాధానం మా దగ్గర లేదు. నేను మళ్ళీ కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నేను మళ్ళీ కోరుతున్నా, శ్రీరెడ్డిని అనే వ్యక్తిని అరెస్ట్ చేయండి. దాన్ని ఇలా వదిలేస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం. అది నేను ఈ జీవితంలో రాజకీయాలు మాట్లాడను అనేసింది శ్రీరెడ్డి. అయినా కానీ మాట్లాడుతుంది రాజకీయాల గురించి. ప్రస్తుతానికి ఆవిడ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆవిడ ఏదో ప్రయత్నిస్తుంది. రాబోయే రోజుల్లో, ఎలక్షన్ దగ్గర పడే రోజుల్లో ఆవిడ మళ్ళీ యాక్టివ్ అవుతుంది, మళ్ళీ మాట్లాడుతుంది, ఇదే ఆరోపణలు చేస్తుంది. ఆవిడ ఎంతకాలం వాళ్ళందరూ కూడా ఎంత చోపు బురదలతో ఎంత చోపు మనం కడుక్కుందాం. మాకు కడుక్కునే ఓపిక లేదు. మాకు కడుక్కునే ఓపిక లేదు. అధికారాలు లేనప్పుడు మేము కడిగేశాం. ఇప్పుడు కూడా అధికారాలు ఉండి కూడా మేము కడుక్కోవాలనుకుంటే మా వల్ల కావటంలా కడుక్కోవడానికి చిరాకు వస్తుందో మాకు నిజంగా. ఇంకేమనంటే కక్ష సాధింపులు మహిళలను అరెస్ట్ చేయకూడదు. అది వాళ్ళ మహిళ వల్ల అసలుకే వాళ్ళ మహిళలు అరెస్ట్ చేయని ధైర్యంతోనే వాళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక్కరిని కానీ అరెస్ట్ చేస్తే ఇంకో మహిళ వచ్చేలాంటి ఆరోపణలు చేయదు. శ్రీరెడ్డి కానీ ఆ రోజు కానీ అరెస్ట్ చేస్తే ఈ రోజున ఇంతదాకా ఇది మాట్లాడేదా? లక్ష్మీరెడ్డి అనే అమ్మాయి మాట్లాడేదా? శ్రీరెడ్డి కానీ అరెస్ట్ చేస్తుంటే ఆ రోజు కానీ అరెస్ట్ చేయాల మహిళ అని చెప్పి వదిలేశారు. ఇప్పుడు ఇంకో మహిళ వచ్చింది, రేపొద్దున ఇంకో మహిళ వస్తుంది, ఇంకో పొద్దున ఇంకొకరు వస్తారు. ఇలా వస్తూనే ఉంటారు, ఇలా ఆరోపణలు చేస్తూనే ఉంటారు. మేము దానికి అడగాల. సీరియస్గా చెప్తున్నా, నేను జోక్గా చెప్పడం లేదు, సీరియస్గా చెప్తున్నా. ఎవరేమనుకున్నా పర్లా, ఐ డోంట్ కేర్. బాధతో చెప్తున్నా. ఇంకా ఎన్ని రోజులు మేము కడగాల? మేము కడుగుతూనే ఉండాలా? మీ మీద పడిన బురదల్లో మేము కడుగుతూనే ఉండాలా? వాళ్ళు అరెస్ట్ చేయలేరా? శ్రీరెడ్డిని అరెస్ట్ చేసేదానికి ఏం పోద్ది? కేసులు పెట్టారు కదా, తప్పు దొరికింది కదా, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? ప్రశ్నిస్తున్నాం మేము ప్రభుత్వాన్ని. పవన్ కళ్యాణ్ గారు మీరైనా శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు మనకి కర్మ? ఎన్ని రోజులు మనం భరించాలా? ఎన్ని రోజులు మాకు ఈ టార్చరు? మా వల్ల కావటం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు మా వల్ల కావటంలే. ఇంకా ఎన్ని రోజులు ఇది? ప్రతి ఒక్కరు వచ్చేది, ప్రతి ఒక్కరు పెన్ డ్రైవర్ ఉందనేది, ఫోన్ ఒకరితో తిరిగాడని ప్రతి ఒక్కరు మాట్లాడటమే. ఆడ ఆధారాలు ఉండో ఏముండో, ఏమి ఉండవాడా? చేసేయన్ని దొంగ ఆరోపణలు. వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలి మీరు? శ్రీరెడ్డిని ఎందుకు వదిలిపెట్టాలి? ఇప్పుడు మా ఈ లక్ష్మీరెడ్డిని ఎందుకు వదిలిపెట్టాలి? తీసుకుని అదుపులో తీసుకోండి. ఎవరు మాట్లాడించారు, ఎవరి చేత మాట్లాడించారు, ఎందుకు మాట్లాడామని చెప్పు, అదుపులో తీసుకోండి. మా వల్ల కాదు, మేము కడగలేము. ఇంకా ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. శ్రీరెడ్డిని అరెస్ట్ చేయండి, శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోండి. ఇప్పుడు కూడా మించిపోలేదు. శ్రీరెడ్డి మీద అరెస్ట్ చేయండి, శ్రీరెడ్డిని అదుపులో తీసుకోండి. ఇంకా ఎన్ని రోజులని భరించాలి మేము? అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు. ఇలాగే క్యాడర్, ఇలాగే మేము ఇంతకు మించి మేము చూడలేము. మాకు కూడా సహనం ఉంటుంది. మేము కూడా ప్రతిసారి కడగలేము. అర్థం చేసుకోండి. జై హింద్.